హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో మనము తమలపాకు తీగను పెంచుకోవాలి అనుకుంటూ ఉంటామండి. కానీ ఎన్నిసార్లు మొక్క పెట్టినా చనిపోతూ ఉంటుంది. మీరు ఇదొక్క చిట్కా పాటించి తమలపాకు తీగ పెంచితే కనుక సూపర్గా తమలపాకులు పెద్ద పెద్ద ఆకులుగా వస్తాయండి. పచ్చగా ఎంతో గుబురుగా వస్తాయి. ఈ చిన్న చిట్కా ఉపయోగించటం వల్ల ఆ చిన్న చిట్కా ఏంటో వీడియో చివరిలో చూపిస్తానండి. చూడండి ఎంత పెద్దగా పచ్చగా ఉన్నాయో. అదొక్కటి వేయటం వల్ల పెద్ద పెద్ద ఆకులు గుబురుగా వస్తాయండి. నీడలో ఉన్న చక్కగా గుబురుగా పెద్ద ఆకులతో వస్తుందండి. అదొక్కటి వేస్తే మనం ఎన్నోసార్లు మొక్కల నర్సరీకి వెళ్ళి ఈ తమలపాకు తీగ తీసుకువచ్చి ఇంట్లో వేస్తూ ఉంటాము, చనిపోతూ ఉంటుంది. ఎంతో బాధగా ఉంటుంది కదండి. అదొక్కటి వేస్తే చాలండి, వద్దన్నా గుబురుగా పెద్ద ఆకులతో పచ్చగా వస్తుందండి. అదొక్కటి వేయటం వల్ల అది ఒకటి ఏంటి అంటే వీడియో చివరిలో చూపిస్తానండి. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా ఛానల్ని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. అలాగే మనము మొక్కకు ఇవ్వబోయే ఆ లిక్విడ్ ఏంటో చూద్దాం పదండి. ఈ లిక్విడ్ ఏంటో వీడియో చివరిలో చూపిస్తానండి. ఇది మొక్కలకి ఎలా వేయాలి ఏంటి అంటే, మొక్క మొదట్లో కొంచెం మట్టిని తీసి ఈ లిక్విడ్ని వేసి మట్టి వేసేసి వాటర్ పోయాలండి. ఇలా కనుక చేస్తే అసలు ఈ తీగ ఎప్పుడూ చనిపోదండి, ఎప్పుడు గుబురుగా వస్తుంది. మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వాడుతూ ఉంటాం కదండి తమలపాకుల్ని. మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కోకుండా మన ఇంట్లోనే మనమే వాడుకోవచ్చండి ఈ తమలపాకుల్ని. ఈ చిన్న చిట్కా ఉపయోగించటం వల్ల ఎంతో గుబురుగా వస్తాయండి ఈ తమలపాకు తీగలు. మీరు ట్రై చేసి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మా వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇలా మట్టి తీసి మొదళ్లలో వేస్తే సూపర్గా వస్తాయండి. ఇలా ఎండిపోయిన ఆకులు కూడా తొందరగా రావండి. ఈ లిక్విడ్ వేయటం వలన మొక్కల కుదుళ్ళల్లో వేసి ఈ లిక్విడ్ని మట్టి వేసేసి వాటర్ చల్లాలండి. వారానికి 2-3 సార్లు చేస్తే అసలు ఈ తమలపాకు తీగకి తిరిగే ఉండదండి. అదొక్కటి వేయటం వల్ల ఇలా చేయండి. మీరు ఏ మొక్కలకైనా వేయవచ్చండి. బియ్యం కడిగిన వాటర్ పోయవచ్చు. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఎంత పెద్ద తీగ వచ్చిందో, పెద్ద ఆకులండి. అసలు చిన్న మొక్క వేసిన గుబురుగా వచ్చేస్తుందండి ఈ తమలపాకు తీగ. మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. ఇదేనండి, మనము అరటి తొక్కలు చిన్న పీసెస్గా కట్ చేసి నైట్ నీళ్ళల్లో నానబెట్టి వేయాలండి మొక్కలకు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్.